హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ నేను లేచేసరికి 7:30 అలా అయిపోయిందండి. ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి అయితే వచ్చాను. నేను వచ్చేసరికి అమ్మ అయితే ఒక వాయ ఇడ్లీలు అయితే వేసేసిందండి. సో వీళ్ళంతా తిన్నాక మళ్ళీ నాకు వదినికి ఇంకా పిల్లలకి అయితే ఇడ్లీ లేదు అనేసి మళ్ళీ నేను ఒక 3 రేకులు అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట. నాకు వదిన వాళ్ళకు మాత్రమే. ఇంకా ఇడ్లీ వేసేసి నేను స్టవ్ మీద పెట్టేసి అది రెడీ అయిపోయాక నేనైతే తినేసానండి. ఇంకా మా వదిన అయితే తినలేదు. ఈ లోపల చిన్న బాబులు ఇద్దరు లేసాడు అనేసి వదిన వాడి కోసము ఉగ్గు రెడీ చేసుకుంటుంది అనమాట. 9:30 అలా అయిపోతుంది. తను ఇంకా తినలేదు. ఇంకా గిన్నెలు ఉన్నాయండి, ఇడ్లీ పిండి అవి ఖాళీ అయిపోయిన గిన్నెలు ఉన్నాయి. ఆ గిన్నెలు అయితే నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈరోజు అమ్మకి కొంచెం బాగానే ఉందండి. సో బాగానే ఉంది అనేసి ఈరోజు పనులు అయితే కొంచెం అమ్మ స్లోగా చేసుకోవడం స్టార్ట్ చేసింది. నేను అక్కడికే చెప్తూనే ఉన్నాను, ఈరోజు ఇంకా రెస్ట్ తీసుకో, ఒక 2-3 రోజులు నేను వెళ్ళే వరకు రెస్ట్ తీసుకొని నేను చేస్తాను అంటే, అమ్మ నేను ఒక్కదాన్ని చేస్తున్నాను అనేసి ఇంకా స్లోగా పనులు చేయడం అయితే స్టార్ట్ చేసిందా. ఇంకా అంతేనండి, కుట్లు అయితే నొప్పులు చేయడం మొదలు పెట్టేసింది. ఇంకా నేను నైట్ అయితే బాగా నొప్పులు వచ్చేసాయి అనమాట. సో ఇంకా ఈ రోజైతే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు మా చిన్నన్నయ్య అయితేని. ఇంకా నేనైతే ఇంకోండి ఈ గిన్నెలు అంటే ఇప్పుడు టిఫిన్ తర్వాత వచ్చినవి గిన్నెలు అనమాట. వీటన్నిటిని నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను పెద్దగా ఏం పనులు చేయలేదండి. ఈరోజు నేను చాలా తక్కువ పనులే చేశాను. అంటే ఈరోజు కొంచెము అమ్మ అయితే పనులు చేసుకోవడం స్టార్ట్ చేసింది కదండి, పెద్ద ఎక్కువ ఏమీ పనులు లేవనమాట. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాత్రము అమ్మ అన్నం వండేసింది, వదినేమో కూర వండేసింది అనమాట. సో ఇంకా నాకు ఆఫ్టర్నూన్ అయితే పనులు ఏమీ లేవు. ఇంకా నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోదామా అనేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా మా వారు ఇంకెన్ని డేస్ ఉంటావు, వచ్చేయచ్చు కదా అనేసి అడుగుతున్నారనమాట. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదామా అనేసి ఆలోచిస్తున్నాను. కానీ నైట్ ఏమో అమ్మకేమో ఈ స్టిచెస్ బాగా బాధలు వచ్చేసాయండి. మళ్ళీ నేను ఆగు, కంగారు పడక, అప్పుడు టికెట్లు చేయకు, మా అమ్మకి పూర్తిగా తగ్గాక అప్పుడు వస్తాను అనేసి అన్నాను అనమాట. నాకైతే ఇంకా ఉండబుద్ధి కావట్లేదు, చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోదామా అనేసి అనిపిస్తుందండి. కాకపోతే కేవలం అమ్మ కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. అమ్మ కంప్లీట్గా రికవరీ అయ్యాక వెళ్దాము, మళ్ళీ అదొక పీక్లాట్ కింద ఉంటుంది అనేసి ఆలోచిస్తున్నాను. ఇంకా నేను మీకు చెప్పాను కదండి, ఈరోజు నేనేం పెద్దగా పనులేమీ చేయలేదు అనేసి. ఇంకా నేను మొన్నటి నుంచి బట్టలు అయితే ఉతకాలి అని అనుకుంటున్నానండి. ఇవి కూడా ఏంటంటే కొత్తవి, అంటే ఒకసారి నేను వేసుకుని ఇంకా దీన్ని ఒక్కసారి కూడా ఉతకలేదు అనుకున్న బట్టలు ఉంటాయి కదండి, వాటన్నిటిని నేను మొన్నటి నుంచి ఒక కవర్లో అయితే పెట్టేశాను. వీటిని ఉతుకుదాం అనుకుంటున్నాను, కానీ అస్సలు నాకు టైం కుదరలేదనమాట. ఈరోజు ఇంకా పనులు ఏమీ లేవు కదా అనేసి బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశానండి. మొత్తం అన్ని బట్టలు ఏమి ఉతకట్లేదండి, అంటే నావి, మా వారివి, పిల్లలవి కొత్తవి బట్టలు ఉంటాయి కదా, అవి ఒకసారి కూడా ఉతకలేదు కదా అనేసి మిషన్లో వేస్తే ఎక్కడ పడిపోతాయో, కలర్స్ దిగిపోయి మిగతా బట్టలకు అంటుకుపోతాయి అనుకున్నవన్నీ నేను ఇలాగ హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను అనమాట. తర్వాత ఇవి ఏంటంటే ఇంకా తెల్లటి బట్టలు ఉంటాయి కదండి, నాకు తెల్లటి బట్టలని వాషింగ్ మిషన్లో వేయడము నచ్చదనమాట. సో అందుకని ఉతకడం స్టార్ట్ చేశాను. కరెక్ట్గా నేను ఇవి ఉతకడము ఎప్పుడు 10 ఆ టైంకి మొదలు పెట్టానండి. అప్పుడు నీడగానే ఉంది. అప్పుడు మొదలుపెట్టిన బట్టలు నాకు కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టేసిందండి. 12-1 o'clock అలా అయిపోయింది అనమాట. అంటే ఉతకడం త్వరగానే అయిపోయింది. వీటికి గంజి పెడదామని వెయిట్ చేశాను. మళ్ళీ గంజి పెట్టాలంటే వంట పని పూర్తి అవ్వాలి కదా, అన్నం వండడము, అన్నం వండడం అవ్వాలి, తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు చేయించడము, ఇలాగా నాకు టైం అయితే పట్టేసింది అనమాట. చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ టైము ఈ వైట్ కలర్ డ్రెస్ని నేను వాషింగ్ మిషన్లో వేసానండి. అసలు మాసిపోయి ఎలా పడితే అలా ఉందనమాట. అసలు ఏమి వదిలినట్టు అనిపించలేదు. ఇంక అందుకనేసే నేను ఈసారి దీన్ని కూడా వాషింగ్ మిషన్లో వేయకుండా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా బట్టలు సబ్బు పెట్టడం అయ్యింది, ఇంకా జాడించాలి. ఈ లోపల అయితే ఒకసారి లేచి పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేపించేసానండి. చూసారు ఎంత క్యూట్గా రెడీ అవుతున్నారని. నిన్న ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి, మీ పిల్లలు వేసుకున్న బట్టలు చూడు, మీ అన్నయ్య వాళ్ళ పిల్లలు వేసుకున్న బట్టలు చూడు, అంటే మీ పిల్లలకి అలాంటి బట్టలు వేస్తున్నాం ఏంటి అని ఈ విధంగా అర్థం వచ్చేలాగా కామెంట్ పెట్టారనమాట. ఎవరికి ఉన్న వాళ్ళు వేసుకుంటారు కదండి, వాళ్ళు వేసుకున్నవే మనకి రావాలి అంటే రాదు కదా. అండ్ నాకు పెద్దగా స్టైల్స్ తెలీదు, నేను కొంటాను కానీ నాకు తెలియక నార్మల్గా నాకు తెలిసిన మట్టుకే కొనేసుకుంటాను. వాళ్ళకి కొంచెము బాగా బట్టలు కొనే దాంట్లో మంచి ఇది ఉంటుంది. నాకు అంత తెలివితేటలు లేవన్నమాట. నాకు ఏదో నచ్చిందా, ఇది బాగుందా అనుకుంటే ఇది కొనుక్కుని తెచ్చేసుకుంటానండి, అంతే. సో ఇంకా అండ్ పిల్లలకి ఇప్పుడు సమ్మరే కాబట్టి సింపుల్గా ఇలా ఉండేలాగా ఈ టీషర్ట్లే, గౌన్లు అలాంటివి మాత్రమే తీసుకున్నానండి. కాటన్వి వేస్తున్నాను అనమాట. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ బట్టలు ఉంటాయి కదా అనేసి నేనైతే అక్కడ నుంచి ఏం బట్టలు ఏమి తీసుకురాలేదండి. ఇక్కడ ఉన్న బట్టలే అవే వేస్తున్నాను.
ఇంకా అలాగా కామెంట్ పెట్టారనేసి దానికి చెప్తాను అనమాట. ఇంక ఇదిగోండి నేను బట్టలన్నిటికి సబ్బులు పెట్టేసి మధ్యలో లేచి పిల్లలకి స్నానాలు చేపించేసాను. ఈ లోపల అయితే అన్నం కూడా వార్చేసిందండి అమ్మ. సో ఇంకా గంజి వచ్చింది కదా అనేసి ఆ గంజి వేసి అయితే ఇంకా నేను బట్టలు అయితే జాడిస్తున్నానండి. అంటే ఇవన్నీ ఈరోజు ఉతికినవి కాటన్ బట్టలే కదా, సో గంజి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి. తర్వాత అయితే గంజి తీసేసండి అందులోకి కొంచెం వాటర్ వేసి నీళ్ళు మందు అయితే వేసానండి. సో ఇంకా నీళ్ళు మందు వేసి ఇవి తెల్లటివి మా ఆయనవి పంచులు అవి ఉన్నాయి కదా, నాది ఏమో వైట్ కలర్ డ్రెస్ ఉంది కదా, వాటికైతే నీళ్ళు మందు పెడదామనేసి కొంచెం నీళ్ళు మందు అయితే నేను వాటర్లో అయితే మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ ఫ్రెష్ వాటర్ కూడా తీసుకుని ఇంకా బట్టలు అయితే మళ్ళీ జాడిస్తున్నాను. ఈసారి అన్ని తెల్లటి బట్టలేనండి, సో అందుకనేసి నీళ్ళు మందు అయితే పెడుతున్నాను అనమాట. నాకు అస్సలు మిషన్లో వేసిన బట్టలు నచ్చట్లేదండి. హ్యాండ్ వాష్ చేసుకున్న బట్టలు ఎంత బాగుంటున్నాయని నాకు అలా తెల్లగా అందంగా వచ్చిన బట్టలు చూసుకుంటే చాలా రిలాక్స్డ్గా కూడా అనిపిస్తుంది. కాకపోతే చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు. నాకు చాలా ఎండ దెబ్బ అయితే తగిలేసింది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ 10-10:30 అయ్యేసరికి ఇంక ఎండ వచ్చేస్తుంది. నాకేమీ బట్టలు ఉతకడం అయితే పూర్తయింది కానీ జాడించడం పూర్తవలేదు. అండ్ వీటితో పాటు మళ్ళీ ఇప్పుడు పిల్లలకి స్నానం చేయించిన తర్వాత వచ్చిన గౌన్లు అవి ఉంటే వాటిని కూడా కూర్చుని సబ్బు పెట్టేశాను. ఇంక ఇవన్నీ పూర్తయ్యేసరికి చాలా టైం అయిపోయింది. నాకైతే అసలు ఇంకా తలపోటు వచ్చేస్తుందేమో ఈ రోజు అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల తలనొప్పి ఇలాంటివి ఏమీ రాలేదు. ఇంకా తలనొప్పి వచ్చిందంటే మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వేసుకోలేమో బాబు అని అనిపించింది అనమాట నాకు. ఇంకా ఈ బట్టలన్నింటినీ జాడిచ్చేసి నేనైతే స్నానం చేసి వచ్చేసానండి. ఇప్పటికీ నాకు పని అయ్యేసరికి 1 o'clock అలా అవుతుందేమో. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఫ్యాన్ వేసుకుని కూర్చున్నాను అనమాట, చాలా చెమటలు పట్టేసాయి అనేసి. ఇంకా స్నానం కూడా వేడి నీళ్ళే చేశానండి, ఎందుకంటే ఒళ్ళు పేలిపోతుంది అనమాట. నాకు పేలిపోయి ఇంకా మంటల కింద ఉంటుంది. ఇంకా పిల్లలకైతే మరీ పేలిపోయి బాబో మంట మంట అంటున్నారు అనమాట. ఇంక ఇదిగోండి నేను ఇంకా తల దువ్వుకుంటున్నాను. బట్ట తల అయిపోయిందండి, మొత్తం జుట్టు అంతా ఊడిపోయి చూసారు ఎంత బట్ట తల అయిపోయిందని. ఇంకా నేనైతే ఇప్పుడు 2 ఫ్యాన్లు వేసుకున్నాను అనమాట. చిన్నమ్మ వాళ్ళు పిల్లోడు వచ్చాడు కదా అనేసి ఒక టేబుల్ ఫ్యాన్ ఇచ్చారు, అది కరెంట్ పెట్టుకుని వేసుకోవాలన్నమాట. అదిని ఇంకొక ఫ్యాన్ వేసుకున్నాను, అందుకని జుట్టు అంతలా ఎగిరిపోతుంది అనమాట. సో నేను సింపుల్గా హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటాను అంటే ప్రతిరోజు ఇంట్లో ఉన్నప్పుడు నేను జడ ఎలా వేసుకుంటాను అన్నది అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. నేను మ్యాక్సిమం ఇదే జడ వేసుకుంటాను. బయటికి లైక్ షానుని డ్యాన్స్కి తీసుకెళ్ళాలన్నా క్రికెట్కి తీసుకెళ్ళాలన్నా కూడా ఇదే జడతోటి వెళ్ళిపోతానండి. చాలామంది కామెంట్స్ పెట్టారు, అక్క బయటికి వెళ్ళినప్పుడైనా ఆ జడని మార్చొచ్చు కదా అనేసి. నాకు ఏంటోనండి అలాగా రెడీ అవ్వడానికి అంత టైం కేటాయించడం అవసరమా అని అనిపిస్తుంది అనమాట. సో ఎలా ఉంటే అలాగే బయటికి వెళ్ళిపోతాను. అండ్ దట్టు ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇంత స్టైల్ అవసరమా అని అనిపిస్తుంది మళ్ళీని. సో ఎప్పుడో ఒక్కసారి రెడీ అవ్వాలనిపిస్తుందండి, అప్పుడు మాత్రం కొంచెం టైం కేటాయిస్తాను. అది కూడా ఇంట్లో పనులు ఇవన్నీ పూర్తయిపోయినాయి అనుకుంటేనే రెడీ అవుతాను. లేదు అంటే నాకు రెడీ అవుతూ కూర్చుని ఆ పనులు పోస్ట్ పోన్ చేయడం అయితే అసలు నచ్చదు అనమాట. ఇప్పుడు ఇంకా పనులన్నీ అయిపోయాయి, ఇంకా నేను నార్మల్గా రెడీ అవుతున్నాను అనమాట. అంటే ప్రతిరోజు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా రెడీ అవుతానో అలా రెడీ అవుతున్నానండి. తలకి ఇలా ఫుల్గా నూనె పెట్టేస్తాను, తల మొత్తాన్ని పైకి దువ్వేస్తానండి. ఎదరికి ఎంటుకలు అవి వచ్చి కళ్ళల మీద బొగ్గల మీద ఇలా పడడము నాకు నచ్చదు. సో ఇలాగ కింద వరకు పై వరకు దువ్వేసి కింద వరకు అల్లేస్తానండి. ఇలా కింద వరకు అల్లేసిన తర్వాత దీన్ని ఇలా మడతలు పెట్టేస్తాను. సో కింద అయితే మనకి పగలదు. అండ్ నాకు అలా కింద ఏలాడేలాగా ఉంచుకోవడం కూడా నచ్చదండి. ఇలా తిప్పేసి పైకి పెట్టేస్తాను అనుకో చాలా బాగుంటుంది. సో ఇలా అయితే వేసేసుకుంటాను. అయిపోయింది ఇంకంతే, కొంచెం బొట్టు పెట్టేసుకుంటే నా సింపుల్ రెడీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతే, రోజు ఇలాగే రెడీ అవుతాను. ఇప్పుడు ఇంకా నేను బట్టలు ఇందాక ఉతికాను కదండి, వీటిని ఆరేయడానికి వెళ్ళాలి. అయితే నైటీ నీడ కనిపించేస్తుంది అక్క అని కామెంట్ పెడుతున్నారు అనేసి ఇంకా స్నానం చేసేసి డ్రెస్ వేసుకుని వెళ్ళి ఆరేద్దాం అనుకున్నాను. ఇంకా ఈ బట్టలతో పాటు అమ్మ వాషింగ్ మిషన్లో వేసినవి బట్టలు ఉన్నాయి కదా, వాటిని కూడా కలిపేసి ఆరేసేసి అమ్మ అందండి. ఇంక ఈ బట్టలను కూడా ఆరేసేద్దాము అనేసి వీటిని కూడా మిషన్లో నుంచి అయితే బయటికి తీసేస్తున్నాను. ఇంకా నావి మా చిన్నమ్మ వాళ్ళవి వీళ్ళందరివి కలిపి డాబా పైకి తీసుకెళ్ళి ఆరేయాలి. కాకపోతే నాకు చాలా భయంగా ఉందండి. డాబా పైన చూస్తేనేమో గట్టిగా ఉంది ఎండ. ఇప్పుడు ఎండలోకి వెళ్ళి నేను ఆరేయగలనా లేదా అనేసి అనిపిస్తుంది అనమాట. ఇంకా తప్పదు, మళ్ళీ ఎండపోతుంది. ఇవి 1 గంట సేపు ఒక ఎండలో వేసేసాను అనుకోండి మంచిగా ఆరిపోతాయి. సో ఈ డాబా పైకి రావడానికి ముందు కింద అయితే గట్టిగానే రెడీ అయ్యాను. ఏంటంటే
చున్నీ అయితే ఎక్కడ ఫోర్ హెడ్ మీదకి ఎండ రాకుండా కప్పేశాను అనమాట. ఫోర్ హెడ్ మీదకి ఎండ రాకుండా కప్పుకుని అప్పుడు డాబా పైకి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే నా బట్టలు ఆరేసుకుంటున్నానండి. నేను హ్యాండ్ వాష్ చేసిన బట్టలు ఆరేస్తున్నాను. ఇవి తెల్లటివి కదా, మాకు డాబా పైన తీగలు ఎన్నిసార్లు కట్టినానండి. పిల్లలు ఆడుకుని తెంపేస్తున్నారనమాట. ఇంక ఇది ఒక్కటే తీగ మిగిలింది. ఇంక ఈ తీగ మీద నేను హ్యాండ్ వాష్ చేసిన బట్టలకి ఎక్కువగా నీళ్ళు ఉంటాయి కదా, దాన్ని ఫ్లోర్ మీద ఆరేసాను అనుకోండి, ఇంకా మట్టి అంతా దీనికి అంటుకుపోతుంది అనేసి నేను ఇంకా వీటిని తీగ మీద అయితే వేసుకుంటున్నాను. వీటిని తీగ మీద వేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ మిషన్ వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే ఇంకా నేల మీద అయితే ఆరేసేసాను అనమాట. బట్టలన్నీ ఆరేసేసానండి. ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసిన బట్టలు ఎంత బాగున్నాయో కదా, నీట్గా తెల్లగా ఉన్నాయి. గంజి నీలిమందు అన్నీ పెట్టి అయితే వీటిని ఆరేసేసాను. ఇంకా ఆకలేసేస్తుందండి. ఈరోజు కూర అయితే మాత్రం వదినే ఉండింది, మెత్తళ్ళ కూర. నిన్న అన్నయ్య పెద్దన్నయ్య వదిన వెళ్ళేటప్పుడు వదినైతే మెత్తలు కొని తీసుకొచ్చింది అనమాట. సో ఆ మెత్తల కూర వదినైతే వండేసింది. ఇంకా నాకు కూర వండే పని లేదనమాట. ఇంకా నేను అమ్మ కూర్చుని అయితే ఇది లంచ్ అయితే చేస్తున్నామండి. అమ్మతో మాట్లాడుతూ నేనైతే లంచ్ చేస్తున్నాను అనమాట. ఈ మెత్తల కూర అయితే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, అవి తినేయచ్చు అంటారు, కానీ నాకు అలాగ ముళ్ళులు తినడం చాలా భయం అండి, ఎక్కడ గొంతుకులో గుచ్చుకుపోతుంది అనేసి. సో నేను ఆ చిన్న ముళ్ళును కూడా ఏరుకుంటాను. అయితే ఇందులో అస్సలు గ్రేవీ లేదండి, ఇంకా ముక్క నంచుకుని అయితే అలాగా తింటున్నాను అనమాట. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా పని ఏమీ లేదండి చేయడానికి. సో ఇంకా పిల్లల్ని నిద్రపుచ్చుతూ నేను వాళ్ళతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా న్యాప్ అయితే వేశాను. నిద్రపోయానే కానీ నా మనసు అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉందనమాట. ఇంకా అందుకనేసి నాకు సరిగ్గా ఏమి నిద్రపోయినట్టు అనిపించలేదు. అంటే మనం నిద్రపోతాం కానీ బయట జరిగేవన్నీ మనకి తెలుస్తూ ఉంటుంది కదండి, అలాగా డిస్టర్బ్డ్గా నిద్ర అయితే పట్టింది. ఇంకా లెగిసిపోయాను అనమాట. లెగిసిపోతే ఇంకా అమ్మంది, ఇంకా వంట చేయాలి కదమ్మా, దొండకాయలు కట్ చేయి, ఇప్పుడు వేస్తే ఎప్పుడుగా అవుతుంది అంటే, నేను ఆల్రెడీ కొన్ని దొండకాయలు కట్ చేశాను కదండి, ఇప్పుడు మళ్ళీ దొండకాయలు తెప్పించింది అనమాట అమ్మ. వాటికి సరిపోదు కదా కూర అనేసి ఇంకా ఈ దొండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. ఇవి ముగ్గుపోయినట్టు ఉన్నాయి కానీ మేమైతే పాడేయము, వాటిని కూడా వేసేస్తామండి. సో వాటన్నిటిని అయితే కట్ చేసుకుని తాలింపు వేసి ఇంకా నేను దొండకాయ ఫ్రై అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా డిన్నర్ అయితే నేనే వండేసానండి. ఇంకా త్వరగాని ఒక పక్కన దొండకాయ ఫ్రై పెడుతూనే మరో పక్కనేమో చారు పెట్టానండి. ఇంకో ఇవి అయిపోయిన తర్వాత అన్నం కూడా వండేసాను. అన్నం అయితే 2 times వండాల్సి వస్తుంది. ఒకటేమో వదిన కోసము పాత బియ్యము, మా కోసమేమో రేషన్ రైస్ అనమాట. సో 2 సార్లు అయితే అన్నాన్ని వాష్ చేసాము. తర్వాత ఏమో ఇంకా దొండకాయ ఫ్రై, చారు పెట్టామంటే మరి పిల్లలకి వడియాలు కావాలి కదండి. సో పిల్లల కోసము వడియాలు కూడా వేయించామన్నమాట. ఇంకోండి దొండకాయ ఫ్రై అయితే ఆల్రెడీ అన్నయ్య వదిన వెళ్ళి తినేశారు, కొంచెమే మిగిలింది. ఇంకా మళ్ళీ మా కోసం నేను అన్నం వండుతున్నాను. ఇంకా ఇదిగోండి వడియాలు వేయించాను, పచ్చిమిరపకాయలును. ఇంకా చారు కాసానని చెప్పాను కదా, చారు కోసం అయితే తాలింపు వేస్తున్నాను అనమాట. చారు మరిగిపోయింది, పక్కన పెట్టి ఆ స్టవ్ మీద ఏమో నేను అన్నం కడిగి పెట్టాను అనమాట. సో చారుని పక్కకు తీసాను. ఇంక ఈ చారు అయితే ఇప్పుడు నేను తాలింపు అయితే వేస్తున్నానండి. ఈ చారు అండ్ దొండకాయ ఎప్పుడు 2 చాలా టేస్టీగా వచ్చాయి. నాకైతే ఫుల్ ఆకలేసిందేమో, చారు వేసుకుని త్వరగా తినేసాను. 2 days నుంచి మా మను అసలు అన్నం తినిపించమని అడగట్లేదండి. దానికదే తినేస్తాను అంటుంది. సో నాకు అక్కడ కూడా టైం సేవ్ అవుతుంది అనమాట. కాకపోతే ఈ పిల్లలు ఏంటంటే అసలు ఏమీ చదవట్లేదండి, ఆటలే సరిపోతున్నాయి. ఇంకా మా వారు ఏమన్నారంటే ఫోన్లే వదిలే హైదరాబాద్ వచ్చేస్తావు కదా, ఇక్కడ చదివించుకుందాము, ఇప్పుడు ఆడుకున్నంతసేపు ఆడుకోనివ్వి అన్నారనేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇక ఇప్పుడు నేనైతే అన్నం వార్చాలండి. అన్నం అయితే ఉడికిపోయింది. జలముకుడు కోసం వెతుక్కోవడానికి చాలా టైం పట్టేసింది అనమాట. ఇంక ఇదిగోండి జలముకుడు దొరికితే ఇంకా అన్నం వార్చేసాను. కానీ ఈరోజు చెయ్యి జారిపోయి అన్నం కొండని తీస్తున్నప్పుడు 2-3 మనుషులకు సరిపడే అన్నం అంతా నేలపాలు చేసేసాను అనమాట. ఇంకా మా వదిన వాళ్ళేమో బయటికి వెళ్ళారండి, కొన్ని ఇంట్లో కావాల్సిన కిరాణావి కొనుక్కు రావాలని బయటికి వెళ్ళారు. ఇంకా అందుకనేసి నేను ఈడు నిద్రలో ఎగిసిపోయాడు అనమాట. ఏడుస్తున్నారనేసి నెత్తుకుని వీడిని అయితే ఆడిపిస్తున్నానండి. వాళ్ళమ్మ ఇలా మెట్లు కూడా దిగలేదేమోనండి, వెళ్ళగానే లెగిసిపోయాడు. ఇంకేడుపు మొదలెట్టాడు. అను ఎటు కదలట్లేదు, ఋషి అంటే బయటికి రావాలి, సిద్ధు అంటే లోపలికి ఇలా జరగండి. మళ్ళీ సిద్ధు ఋషి సిద్ధు
సిద్ధు సరిపోయాలి మను చాలా మను తర్వాత శ్రీవల్లి సరేనా మను అంటే మను అంటే చెప్పు బయటికి రెండు శ్రీవల్లి అంటే లోపలికి మను 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 అంటే బయటికి శ్రీవల్లి మను శ్రీవల్లి 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 రోడ్డు మీద పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో చూసారండి. ఇంకా చాలా డేస్ తర్వాత పిల్లలు ఇంత అలాగా ఆడుకోవడం చూశాను అనమాట. నేను నా చిన్నప్పుడు మేము ఇలాంటి ఆటలు బోల్డ్ ఆడుకున్నాము, కానీ ఇప్పుడు పిల్లలకి అసలు ఇలాంటి ఆటలు ఏమీ తెలియట్లేదు కదండి. ఇంకా పిల్లలు ఆడుకుంటుంటే నాకు చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొచ్చి వీడియో అయితే తీసాను అనమాట. నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే కదండి, సో మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలంతా కలిసి ఇలాగే బోల్డ్ ఆటలు ఆడేవాళ్ళము. రిషిబాబు ఏంటమ్మది? ఇదిగో కెమెరాలని ఆ పిల్లి కొల్లుల్లో లైటింగ్లు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది వదినా. కొట్టకూడదు. ఎవరది? వెళ్ళిపోయింది. భయపెట్టేసావు దాన్ని. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. బాయ్ బాయ్ చెప్పేసింది. బాయ్ బాయ్ చెప్పేసింది పిల్లి. చెప్పిందా? బాయ్ చెప్పిందా? రిషిబాబు శిరీష్ వచ్చేస్తున్నాడు. చిన్ను బాయ్ చెప్పింది పిల్లి. ఓ ఏడు చేసాడు వాళ్ళ అమ్మ వచ్చే వరకు.